భారతదేశంలోని ఆయుధ తయారీ వ్యవస్థలు ఎస్పెషల్లీ న్యూక్లియర్ వ్యవస్థకు సంబంధించినటువంటి డిజైన్స్, వాటి వెనకాల ఉన్నటువంటి కీలక పరిణామాలు, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన శత్రువైన పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది, చైనా ప్రయత్నిస్తుంది, అమెరికా ప్రయత్నిస్తుంది. అయితే మన దేశంలోని పాకిస్తానీ ప్రేమికులు మతపిచ్చతో పాకిస్తాన్ పట్ల ప్రేమతో భారత్ నాశనం అయినా పర్వాలేదని కోరుకునేటటువంటి ముస్లింలోని ఒక 5% రాక్షసులు ఎవరైతే ఉన్నారో, దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాకిస్తాన్ యూజ్ చేసుకుంటుంది. అట్లాగే ఇప్పుడు హుస్సేనీ బ్రదర్స్ అరెస్ట్ అయ్యారు. ఏంటంటే భారతదేశానికి సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీకి సంబంధించి పాకిస్తాన్ ఐఎస్ఐకి అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అదిల్ హుస్సేనీ ఈ న్యూక్లియర్ ప్లాంట్కి సంబంధించిన డిజైన్స్ని రష్యన్ సైంటిస్టుల సాయంతో ఇరానియన్ ఏజెంట్ల ద్వారా అమ్మకానికి పెట్టాడు అన్నటువంటి ఏదైతే పసిగట్టి సంపాదించి పాకిస్తాన్ ఐఎస్ఐకి ఇస్తున్నాడు అన్నటువంటి తేలింది. ఇక్కడ బార్క్ సైంటిస్టులను కూడా అడిగి తీసుకున్నారన్నటువంటిది. అది బార్క్ సైంటిస్టుల డేటా అన్నటువంటి ప్రొజెక్ట్ చేసుకొచ్చే ప్రయత్నం చేసుకొచ్చాడు. ఫేక్ పాస్పోర్ట్ల ద్వారా వ్యవహారాలు నడుపుతున్నాడు. దుబాయ్లో ఈ కార్యక్రమం అంతా నడుపుతూ ఉన్నాడు. మనీని దుబాయ్కి లాండరింగ్ చేసుకొస్తున్నాడు. దాంతో మనం దుబాయ్ ప్రభుత్వాన్ని అడిగాం, వాడి అడ్రస్ అవన్నీ ఇచ్చాం. దుబాయ్ ప్రభుత్వం వాడిని మనకు అప్పచెప్పింది.